సరే ఏంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 200 కోట్ల భూములు స్వాహా చేశారంటూ ప్రచారం. 15 కుటుంబాలకు చెందిన భూముల్ని నకిలీ పత్రాలు సృష్టించారని లోకేష్ ప్రజా దర్బార్లో బాధితులు ఫిర్యాదు చేశారట. మంచిదే కదా, ఫిర్యాదు చేయాల్సిన చోటే చేశారు కదా. ఇంకా అందులో సొంత జిల్లా కాస్త ఇప్పుడు అటు ఇటు మారిన పాత చిత్తూరు జిల్లా కాబట్టి ఆయన చేయొచ్చు కదా తప్పకుండా. వాటి మీద ఇప్పుడు మీరు ఒకటి గుర్తు చేసుకోండి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి అంశము మదనపల్లిలో అగ్ని ప్రమాదం. అక్కడ రికార్డులు దగ్ధం కావటం, ఫైల్స్ రికార్డులు దగ్ధమయ్యాయి. పెద్దిరెడ్డి మాయం చేయడానికి అన్నారు. ఆ తర్వాత అటు పెద్దిరెడ్డి ఇటు మిథున్ రెడ్డి వీళ్ళని కూడా అక్కడికి వెళ్ళనివ్వకపోవడం, చాలా ఉద్రిక్తతలు, వివాదాలు, యాంటిసిపేటరీ బెయిల్ అన్నీ జరిగాయి. కానీ కాంక్రీట్గా నిర్దిష్టంగా ఈ భూ సమస్య మీద ఇప్పటిదాకా ఏం రాలేదు. అక్కడ ఉన్న వ్యవసాయ కార్మిక సంఘాలు ఇట్లాంటి వాళ్ళు కూడా అడిగారు, చాలా భూములకు వెళ్ళంతాయి, వీటి విషయం తేల్చండి అని. ఇప్పుడైనా తేలిస్తే చాలా మంచిది. ఇది రాష్ట్రం అంతా ఉంది. భూ ఆక్రమణ దురాక్రమణ నిరోధక బిల్లు అనే ఒక బిల్లు శాసనసభలో కూడా ఆమోదించారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికెక్కడ ఈ సమస్యలు పరిష్కరిస్తారా లేదా, రంగంలోకి వెళ్తారా లేదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున రెవెన్యూ సదస్సులు జరుపుతున్నారు. ఈ రెవెన్యూ సదస్సుల్లో భూ ఆక్రమణలకు సంబంధించి మేము తెలుస్తామంటున్నారు. దాని మీద పేద ప్రజలు చెప్పేది ఒకటే, మేమేదో చిన్న ఇల్లు వేసుకుంటేనో ఎక్కడైనా గవర్నమెంట్ భూమి ఉంది అనుకొని మేము దున్నుకుంటుంటే మమ్మల్ని దురాక్రమణదారులుగా చూడకండి. ఇదిగో ఈ భారీగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆధారాలు దొరికితే పట్టుకోండి. తప్పకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర అవన్నీ చేశాడని ఆధారాలు లోకేష్కి వాళ్ళు ఇచ్చినే ఉంటే వాళ్ళు తప్పకుండా చర్య తీసుకోవచ్చు. అందులో రెండో అభిప్రాయమే లేదు. ఇవన్నీ చేసేది అందుకే కదా. ఈ మీడియాలో మిగిలిపోకూడదండి. అవును, ఆచరణలో అమలు కావాలి. ఒకవేళ నిజం కొన్ని కావచ్చు, కొన్ని కాబోచ్చు, అది పెద్ద సమస్య కాదు. తప్పకుండా చేయాలి. రాష్ట్రం అంతటా భూ సమస్య, భూ ఆక్రమణ, భూముల కబ్జా, భూములను బెనామీ భూములు ఇలాంటి విషయం తేల్చడానికి రంగంలోకి దిగాల్సిన అవసరం చాలా. దశాబ్దాల నుంచి పేరుకుపోయింది అది దశాబ్దం ఎవరు తేల్చరు. అది ఎప్పుడు అప్పుడు అట్లా వచ్చేస్తుంది, అయిపోతుంది. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో కనీసం 3-4 ఉన్నాయి పెద్ద పెద్దవి ఇట్లాంటివి. వైజాగ్ సిటీ కూడా అంతే కదా. వైజాగ్ ఉంది, పంచగ్రామాలు అన్నారు, అది ఎప్పుడు అలాగే వస్తుంటుంది. లేదా విజయసాయి రెడ్డి మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి, అవి ముందుకు పోవు. ఎక్కడ బ్రేక్ వస్తుందో మనకు తెలియదు. అది ఇంకోటి కూడా ఉంది కదా, దశపల్లా భూములు. ఒకటే ఒక 5-6 రకాల పేర్లు మనకే కంఠోపాఠం. అవి ఏమి కావు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన ప్రత్యర్థి కాబట్టి సొంత గడ్డ మీద తప్పకుండా ఆయన మీద ఉన్నవి వాళ్ళు చేయొచ్చు. చిన్నబాబు నోటీసులోకి వెళ్ళి సార్ ఇది వెళ్ళవలసింది పెద్దబాబు దగ్గర కదా, వాళ్ళిద్దరు కదా సమకాలీకులు. మీరు అక్కడ ఒకటి, లోకేష్ జనాన్ని కలుసుకుంటూ ఉన్నారు ప్రతిరోజు. ఆయన ప్రజా దర్బార్ నిన్నటితో 1/2 దినోత్సవం పూర్తి చేసుకుంది, 50 రోజులు. సో ప్రజల దగ్గరికి వెళ్ళడం మంచిది కదా. రేపు పొద్దున అధికార పగ్గాలు చేపట్టాలి. రాబోయే రాజ్యానికి కాబోయే అని ఇప్పుడు రాజ్యం సగం ఇప్పుడు నడుస్తూ ఉంది కదా. కాబట్టి ఇప్పుడు మీరు చూస్తే కూడా బాపట్లకు తండ్రి కొడుకులు ఇద్దరు వెళ్ళారు. ఇంట్రెస్టింగ్ అనమాట. అంటే అతనేమో లోకేష్ నిలబడే ఉన్నాడు, చంద్రబాబు ఉన్నాడు కాబట్టి సీనియర్గా, తండ్రిగా, ముఖ్యమంత్రిగా, తండ్రిగా కాదు. ఆయన చూస్తుంటే ఈయన ఫాలో అప్ చేస్తున్నాడు. సో ఇప్పుడు లోకేష్ ఫాలో అప్లో ఉన్నాడు. బేసిక్గా చెప్పాలంటే అన్ని విషయాల్లో ఆయన ఫాలో అప్లో ఉన్నాడు. పెద్దిరెడ్డితో కూడా మరి ఆయనే ఫాలో అప్ చేస్తాడేమో. ఫాలో ఆన్లు అక్కడ ఒక వారసుడు ఉన్నాడు కదా. కాబట్టి సో జగన్మోహన్ రెడ్డి గారు కోర్ టీంకి అయితే వీళ్ళంత ఈజీగా వదిలే పరిస్థితి ఉండదా సార్? జగన్మోహన్ రెడ్డి కోర్ టీము సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, ఇంకా ఒకరు అధికారులు అట్లా ఉన్నా. సో ఈ నలుగురిని టార్గెట్ చేయడం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. టార్గెట్ చేయడమే కాదు, అన్నీ వాళ్ళ ద్వారానే జరిగాయి కదా, వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి కదా. ఆరోపణలు వచ్చింది కూడా వాళ్ళ మీదే కదా. కాబట్టి సహజంగా వాళ్ళ మీదకి అది నడుస్తుంది. ఈ విషయం తెలుసు కాబట్టే ఇప్పుడు విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు నీజర్క్ రియాక్షన్ రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. విజయసాయి రెడ్డి కొద్ది రోజుల కిందట ఒక మీడియా అధినేతను అది ఇది అని సవాల్ చేస్తే ఆయన నేను రెడీగా ఉన్నాను, నువ్వు ఆయన ఇంతకంటే ఎక్కువ తిట్టి నేనైతే రెడీగా ఉన్నాను, ఎట్లయినా ఎక్కడైనా నేను చర్చకు రెడీ అన్నారు. మరి ఇంతవరకు ఏం రాలేదే, బహిరంగంగా జరిగింది. అలాగే ఈ కాకినాడ రేవు సమస్యలు వచ్చినప్పుడు ఈయన బంధువులు తీసుకున్నారని కదా ఆరోపణ. మిగతా సరే నేను ప్రజల కోణం అది మీకు చెప్పాను, మళ్ళీ నేను రిపీట్ చేయను.
అక్కడ 900 కోట్లు పోలేదు, 3 కోట్లే నష్టం అని తెలుగుదేశం వాళ్ళు వాదిస్తారు. వాళ్ళకి ఎందుకో నాకు అర్థం కాదు. ఆ రేవు మీద 900 కోట్లు ప్రభుత్వానికి రావాల్సింది జమ కాలేదు, అప్పుడు కాలేదు, ఇప్పుడు కాలేదు, అదొక సమస్య, దాన్ని పక్కన పెట్టు. విజయసాయి రెడ్డి ఏం మాట్లాడారు? తిట్టాడు, కేవీ రావు తిట్టాడు, చంద్రబాబు నాయుడు తిట్టారు, వీళ్ళందరినీ తిట్టి ఏం కాదు నా కోసం లుక్అవుట్ ఏంటి, ఇప్పటికే నా మీద సిబిఐ లుక్ ఉంది, సిబిఐ లుక్లో ఉన్నాను, నాకు లుక్అవుట్ ఏంటి అని ఒక సవాల్ విసిరాడు. ఇది చాలా విచిత్రమైనది, ఇది సమర్థన లేకపోతే ఇంకొకటి అనేది మనం చెప్పలేం. కానీ నిన్న ఏమంటాడు ఆయన అంటే, మొన్నేమో చంద్రబాబు నాయుడు బాగా ముసలాడు అయిపోయాడు, చెన్నైలు అయిపోయాడు, అంటే ముది తప్పడం అంటారు, కొంచెం వయస్సును బట్టి ఇదైందని. మీ వయసు ఎంత సార్, మీరేమన్నా లేత వయసా, మీరేమన్నా నూనూగు మీసాల నూతన యవ్వనము నాడు రచయించితి మరుత్తరాట్ చరిత్ర అంటాడు శ్రీనాథ కవి. అట్లా ఈయన నూనూగు మీసాల్లో ఉన్నాడు. 70 ఏళ్ళ కట్టు ఇటు ఉన్న వాళ్ళు అది అలా ఉంచి, సో చంద్రబాబును ఏది పడితే అది మాట్లాడేశారు. అదైన తర్వాత నిన్న వచ్చి హఠాత్తుగా పవన్ కళ్యాణ్ మీద ప్రేమ పొంగి ఎన్డీఏ మొత్తంలో పవన్ కళ్యాణే ఉన్నాడు మొత్తాన్ని లీడ్ చేయడానికి, నాయకత్వం చేపట్టడానికి, ఆ ప్రాస్పెక్ట్స్ అవన్నీ పవన్ కళ్యాణ్కి ఏమైనా. అసలు ఏంటి అసందర్భమైన అసంబద్ధమైన వాక్యాలు ఇవన్నీ కూడా. అంటే కోపంతో రెచ్చిపోయి ఏదంటే అది మాట్లాడేసేయటం, ఈరోజు తిట్టిపోయడం, రేపు మళ్ళీ కలుపుకున్నట్టుగా మాట్లాడటం, వెంటనే కూడా మా వాళ్ళు వేశారు. అదే కదా ఏంటి ఆయన మాట్లాడేది. ఇప్పుడు వీళ్ళంతా ఏమనాలి, లెఫ్టినెంట్స్ కదా. అంటే లెఫ్టినెంట్స్ జగన్కు తెలిసి మాట్లాడుతున్నారా? జగన్ని వెళ్ళి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ప్రతిపాదించు అని చెప్పాడా విజయసాయి రెడ్డికి? చెప్పకుండా ఇలా మాట్లాడితే దాన్ని సర్దుకుంటారా? మీరు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, మధ్యలో కొంతకాలం చంద్రబాబు బాగా దగ్గర అయ్యాడు అనే ఒక ఇంప్రెషన్ కలిగించాడు. మళ్ళీ ఏదో అబ్బాయి ఆ యాక్టర్ మృతి అది జరిగినప్పుడు అది సాగనన్నాళ్ళు సాగనిచ్చారు. అప్పుడు కొంచెం దూరం పెరిగింది జగన్కు ఆయనకు అన్నారు. నిజంగా ఇలా మాట్లాడితే కనుక ఏ ఇద్దరైతే పొరపాటున కూడా కాస్త సఖ్యంగా మాట్లాడుకోరో, పేరెత్తితేనే మండిపడతారో, అలాంటి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రినిగా ప్రతిపాదించడం అంటే ఒక్క దెబ్బకు 2 పిట్టలని. ఇందాక మీరు అడిగిన లోకేష్కు ఇటు జగన్కు ఇద్దరికి కూడా ఎసరు పెట్టేటటువంటి ఒక డైలాగ్ అది. సార్ అంత పిచ్చివాళ్ళ సార్ రాజకీయ నాయకులు? సరే ఈయన ఏమన్నా జనసేనలోకి వచ్చి ఆలోచనలు ఉన్నాయంటారా బీజేపీ కూటమిలోకి? సార్ ఆయన మాట్లాడిన వాటికి అన్నిటికీ ఇప్పుడు వాళ్ళకుండా చాలక ఈయన ఎక్కడ తెచ్చుకుంటారు? నేను ఒక మాట చెప్తాను, బట్ అయినో నాకు డైరెక్ట్గా తెలుసు విజయసాయి రెడ్డి పవన్ కళ్యాణ్తో బంధం నడపడానికి 2019కి ముందు చాలా ప్రయత్నం చేశాడు. నాగబాబు అది ఓపెన్గానే చెప్పాడు, పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. కాబట్టి వాళ్ళకి అప్పుడు దగ్గర ఏంటంటే ఏమన్నా మనుషులు, కీలక నాయకులు, పదవుల్లో ఉన్నవాళ్ళు అది బడిపిల్లలు అంటే వాళ్ళు అంటండి. ఈరోజు నేను ఆకాశానికి ఎత్తాను, రేపొద్దున మళ్ళీ ఈసెట్ ఇస్తాను, మళ్ళీ తర్వాత ఇది చేస్తాను, ఒక ఊహాగానం నడిపిస్తున్నారు మీడియాలో. జనసేనలోకి రావడానికి ఇదంతా చేస్తున్నాడేమో అని. చంద్రబాబు నాన్ని తిట్టిన తర్వాత జనసేనతో వెళ్ళడం సరిపోతుందండి? 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబే ఉండాలని పవన్ కళ్యాణ్ చెప్తుంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అసలు? అంటే అక్కడే బుద్ధి ఏదో వ్యూహం ఏదో తెలిసిపోతుంది కదా. సామధాన భేద దండోపాయాల్లో ఇది భేదోపాయము, అంతే కదా. కాబట్టి సందేహాలు సృష్టించడము తప్ప ఇందులో ఇంకేమీ ఉపయోగం లేదు. ఇక్కడ ఆయన చంద్రబాబుకు పవన్ కళ్యాణ్కు మధ్యలో సందేహాలు సృష్టించాలనుకుంటున్నాడు. ఆయన మీద జగన్ దగ్గర సందేహాలు సృష్టిస్తారేమో, ముందు అదే ఆలోచించాల్సిన అవసరం ఒకటి ఉంది. ముఖ్యంగా ఆయన్ని సందేహించే పరిస్థితి మాటిమాటికి, మొన్నేమో చంద్రబాబు దగ్గర ఉన్నాడన్నారు, ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ ఉండాలి చాలా సమర్థుడు అంటున్నారు. ఏంటా ఇది? బీజేపీలోకి వెళ్తారని బీజేపీతో ఎప్పుడు తనకు సంబంధాలు ఉన్నాయి, అవి మోదీని ఎప్పుడు పొగుడు అదే అడిగారు కదా. మరి 75 ఏళ్ళకి చంద్రబాబు అయితే 75 ఏళ్ళ నరేంద్ర మోదీ ఏమవుతాడు? అంటే సమయానుకూలంగా రేట్లు హెచ్చించబడ్డాని మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడేస్తారా? కాబట్టి పవన్ కళ్యాణ్కి వ్యాఖ్యలతో ఏం సంబంధం ఉంటుందని నేను అనుకోను. పవన్ ఏదో ట్రాప్లో వేస్తాను అని అనుకుంటే అది విజయసాయి రెడ్డి పొరపాటు. పవన్ అన్ని ట్రాపులు చూశాడు. సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ అతి సన్నిహితులైన వాళ్ళు కూడా ట్రాప్లు ఎలా వేస్తారో ఆయనకు తెలుసు. ఆయన ఇప్పుడు ఆయన బయలుదేరినే ఒక రెబెల్గా వాళ్ళ అన్న కాంగ్రెస్లో ప్రజారాజ్యం కలపడం పొరపాటు అని అంత ప్రేమించే ఆరాధించే అన్న మీదే విమర్శ చేసి బయలుదేరాడు ఆయన. కాబట్టి ఆయనేమి ట్రాప్లో పడే అవకాశం ఏం లేదు. కాకపోతే ఇప్పుడు ఆయన పూర్తిగా సనాతన ట్రాప్లో ఉన్నాడు. కానీ అది వేరే, అది ఆయన ఎంచుకున్న ట్రూప్ అది. బట్ విజయసాయి రెడ్డి నిజంగా మాట్లాడింది చూస్తే ఒక పార్లమెంట్ సభ్యుడు రెండోసారి
ఆడిటరు చెప్పమనండి, నేను అడిగే లెక్కలు చెప్పమనండి. ఇప్పుడు కేవీ రావు వాళ్ళు అది తీసుకున్నప్పుడు డబ్బులు ఇవ్వలేదు, మీరు ఇచ్చారా? అవును. మీరంటే మీరు మార్పు కారణంగా చెప్తూ అరబిందో వాళ్ళు వచ్చిన తర్వాత డబ్బులు ఇచ్చారా? ఏడాదికి అరబిందో వాళ్ళు ఎంత ఇచ్చారు, కేవీ రావు ఎంత ఇచ్చాడు? కాకినాడ రేవుకు అక్కడ చుట్టూ ఉన్న ప్రజలకు ఎలా అందరూ కలిసి గుండు సున్నా చుట్టారు? అది చెప్పండి. అది వదిలేసి పవన్ మిమ్మల్ని ఎవరు అడిగారు అసలు? ఇప్పుడు కొత్తగా ముఖ్యమంత్రి రేసులో ఎవరు ఉండాలి? ఇప్పుడు ఎన్నికలు అయిపోయి 6 నెలలు కూడా కాలేదు. అసలు ఆయనే మీరు ఒకటి ఉంది సార్, ఎన్నికల పద్ధతిలో నేను వర్మను నామినేట్ చేస్తున్నాను అంటే వర్మ సిద్ధంగా ఉండాలి. అవును. నేను సిద్ధంగా లేనంటే నేను చెప్పిన ఏం ఉపయోగం ఉండదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ 10 ఏళ్ళు చంద్రబాబే ఉండాలి మహానుభావ, ఆయనే సమర్థుడు అంటుంటే ఈయన వచ్చి ఆయనకేదో తప్పిపోయింది ఇది అని చెప్తే ఇవన్నీ అంత హుందాగా లేవు ఇవి. రెండోది లాజిక్ కూడా లేదు, పూర్తిగా లాజిక్ తప్పినటువంటి వ్యవహారం. ఒక విధంగా ఎలాంటి పరిస్థితుల్లో ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు, ఇంత అయోమయ వ్యాఖ్యలు లేకపోతే ఇంత అసందర్భ వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారో తెలియదు. రెండోది పాత సవాళ్ళు ఉన్నాయి కదా, మీడియాకు విసిరిన సవాళ్ళు, పార్టీలకు విసిరిన సవాళ్ళు, అవి తీసుకుంటున్నారా? ఇంకొక సవాల్ కూడా ఉంది, సొంత మీడియా పెట్టేస్తున్నాను ఇంక అంతా రెడీ అయిపోయిందని. ఇప్పటికి 2 నెలలు 3 నెలలు అయింది కదా, ఏది మరి ఒకవేళ ఉన్నాయేమో, మనకు రహస్యంగా ఏమైనా పెట్టారేమో మనకు తెలియదు. కానీ కాబట్టి బాధ్యతగా వ్యవహరించాలి, మాట్లాడాలి. సరే ఏంటి కానీ ఇంత మాత్రాన పవన్ కళ్యాణ్ ఏం చంద్రబాబుకు ఈ బంధం దృఢమైనదని ఇప్పటికైతే అది దృఢంగానే ఉంది. సార్